వీళ్ళ కుటుంబం కేసులలోంచి బయటపడడం కోసం పక్కడబందీగా బీఆర్ఎస్ను బీజేపీలో చేర్చడం. మరి బీజేపీ ఎట్లా కాపాడుతుంది వీళ్ళని? బీజేపీ వీళ్ళని ఎట్లా కాపాడుతుంది? బీజేపీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలేంటి? బీజేపీ బీఆర్ఎస్ను ఎలా కాపాడుతుంది? ఎలా కాపాడుతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఉచ్చు బిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. ఉచ్చు బిగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపిస్తున్న ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుందంటే, ఎస్, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు ఉంది కదా, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో బీజేపీ టైట్ చేసుకొస్తుంది. బీజేపీ టైట్ చేసుకొస్తే బీఆర్ఎస్ ను దాన్ని నిడిచిపెడతావా నిన్నొస్తానా? ఇగో ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తప్ప ఇంకొక ఆప్షన్ కేసీఆర్ ముందు లేదు. మరి తెలంగాణ ఆత్మగౌరవం ఇవన్నీ ఏం లేదు, వాళ్ళ కుటుంబం రక్షణ కోసం ఆ పార్టీని విలీనం చేస్తూ ఉన్నారు. ఇక అందులోకి పోయిన తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సరే, రామచంద్రరావు గారు మంచి మనిషి. రామచంద్రరావు గారు ఆయన నిబద్ధత గల భారతీయ జనతా పార్టీ నాయకుడు, నో డౌట్ ఆ విషయంలో. కానీ ఇక్కడ మీరు ఇంకో అంశాన్ని చూసుకోరు. ఈటల రాజేందర్, బండి సంజయ్, తర్వాత కిషన్, రాజా సింగ్, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డటువంటి వాళ్ళు. వీళ్ళని పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే బీఆర్ఎస్ పార్టీలో విలీనం తర్వాత కేటీఆర్ను బీజేపీలో యాక్టివ్ చేయడం కోసం పార్టీ ఆదేశాల మేరకు నడుచుకునేటువంటి రామచంద్రరావు గారిని అక్కడ పెట్టిరు. వీళ్ళైతే వీళ్ళని రానియారు కదా, అందుకోసమని ఈ ప్రక్రియ అంతా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం దాదాపుగా ఖరారు. సో ఇక్కడ నోటుకు ఓటు కేసు రేవంత్ రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని విడిపించే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏ మార్గం కనిపిస్తలేదు. సో ఇది ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం.